మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలు ఆఫీసుల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు ఏకకాలంలో 16 చోట్ల సోదాలు జరుపుతున్నాయి. స్థానిక పోలీసులను కాదని ప్రత్యేకంగా సిఆర్పీఎఫ్ జవాన్ల భద్రత మధ్య ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లోని పొంగులేటి నివాసాలతో పాటు ఆయన కూతురి నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ మనకి లైవ్ లో అందిస్తారు. భాస్కర్, ఎక్కడెక్కడ సోదాలు జరుగుతున్నాయి? రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి నివాసం, కార్యాలయం, ఇల్లుతో పాటు బంధువుల ఇళ్లలో, అదేవిధంగా ఆయన సంబంధించినటువంటి డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి డైరెక్టర్స్ ఇళ్లలో కూడా పూర్తి స్థాయిలో సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 చోట్ల ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. గత నవంబర్లో ఎన్నికల ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సోదాలు నిర్వహించినటువంటి ఈడీ అధికారులు తాజాగా ఇవాళ తెల్లవారుజామునే మొత్తం 16 టీములు ఏకకాలంలో సోదాలు చేస్తూ ఉన్నారు. హిమాయత్సాగర్లోని పొంగులేటి కూతురు నివాసంతో పాటు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ఉన్నటువంటి పొంగులేటి నివాసం, అదేవిధంగా రోడ్ నెంబర్ 10 బంజారాహిల్స్లో ఉన్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కార్యాలయం, రాయదుర్గం ఏరియాలో ఉన్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కార్యాలయం, అదేవిధంగా సైట్తో పాటు ఖమ్మంలో 4 చోట్ల పొంగులేటికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో ఆ డైరెక్టర్స్ ఇల్లు, కార్యాలయాలతో పాటు ఆఫీసులో కూడా పూర్తి స్థాయిలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలకు సంబంధించి ఎంతసేపు కొనసాగుతాయనేటువంటిది పూర్తి స్థాయిలో ఇంతవరకు మనకు క్లారిటీ లేదు. కానీ ఇంకా సోదాలు మాత్రం ఇవాళ రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉన్నటువంటిది ఇప్పటివరకు ఉన్నటువంటి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 16 టీంలు, ఈడీకి సంబంధించినటువంటి అధికారుల టీమ్స్, సిఆర్పీఎఫ్ భద్రతా బలగాల మధ్య సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే కర్ణాటకకు సంబంధించినటువంటి వాల్మీకి స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, గతంలో పొంగులేటి ఏవైతే సంస్థలు ఉన్నాయో రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి దాంట్లో అవకతవకలకు కావచ్చు, ఇటు కొడంగల్కి సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ దక్కించుకోవడం కావచ్చు, అనేక ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయనేటువంటిది ఈడీ అధికారులకు ఉన్నటువంటి సమాచారం. ప్రాథమిక సమాచారాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కేసు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి వాల్మీకి స్కామ్లో జరిగినటువంటి 640 కోట్ల స్కామ్కి సంబంధించి దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మరొక ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆయన కొడుకు ఎంపీగా ఉన్నాడు, ఆ ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయనకు కూడా పెద్ద ఎత్తున ముడుపులు అందాయనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి సంబంధించి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టారనేటువంటిది కూడా ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ నివాసము, రోడ్ నెంబర్ 10 బంజారాహిల్స్లోని రాఘవ కన్స్ట్రక్షన్ ప్రధాన కార్యాలయము, పొంగులేటి కూతురు నివాసంతో పాటు పొంగులేటి బంధువులు, డైరెక్టర్లు, ఖమ్మంలో ఉన్నటువంటి పొంగులేటి నివాసం, కార్యాలయంతో పాటు బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 16 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎంతవరకు కొనసాగుతాయి అనేటువంటిది మాత్రం ఇప్పుడే చెప్పలేం. కానీ ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం లేదు. ఉదయం ఈ సోదాలు జరుగుతున్నటువంటి సమాచారం రాగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం దీన్ని పూర్తిగా ఖండించారు. కానీ అప్పటికే పొంగులేటి నివాసంలో పెద్ద ఎత్తున సిఆర్పీఎఫ్కి సంబంధించినటువంటి అధికారులు వచ్చి లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వారి ఫోన్స్ అని పక్కన పెట్టి సోదాలు కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈడీ ఎంటర్ అయిందంటే పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందనేటువంటిది ఒక ప్రధాన ఆరోపణ. గతంలో కూడా నవంబర్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఈడీ సోదాలకు సంబంధించినటువంటి దాంట్లో, ఐటీకి సంబంధించినటువంటి సోదాల్లో పెద్ద ఎత్తున ఆయన అవకతవకలకు పాల్పడ్డాడు. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి కూడా పెద్ద ఎత్తున బయట నుంచి ముడుపులు వచ్చాయనేటువంటి తెలుస్తూ ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కీలక వ్యక్తిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే కొడంగల్కి సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అక్రమంగా ఆయన ఒక రాజకీయబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఈ ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో కూడా ఇన్వాల్వ్ కావడం, అనేక ఆరోపణలు వచ్చాయి. దీనిపైన ఈడీ గత కొన్ని రోజులుగా నిశ్చితంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా సర్చెస్ కొనసాగించడం పట్ల ఒక ఆశ్చర్యం అయితే కలిగిస్తూ ఉంది. మొత్తం ఈ 16 చోట్ల 16 మంది అధికారుల బృందంతో సోదాలు కొనసాగుతూ ఉన్నాయి.
ఖచ్చితంగా దీంట్లో అనేక అవకతవకలు జరిగాయనేటువంటిది ప్రాథమిక నిర్ధారణకు వచ్చినటువంటి అధికారులు ఈ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇక ఈ విచారణ తర్వాత ఈడీ అధికారులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంతేకాకుండా పొంగులేటి కుమారుడు సైతం గతంలో విదేశాలకు వెళ్ళి వచ్చినటువంటి సందర్భంలో ఆయన విదేశీ కాస్ట్లీ వాచెస్ ఏవైతే ఉంటాయో విదేశాల నుంచి తీసుకొస్తున్న వాచ్లు దాన్ని పన్ను ఎగ్గొట్టి పెద్ద ఎత్తున వాటిని ఇండియాకి తీసుకొచ్చారు. దానిపైన గతంలోనే డిఆర్ఏ అధికారులు డైరెక్టర్ రెవెన్యూ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా దీనిపైన కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. దాంట్లో సైతం కేసు పెండింగ్లో ఉంది. ఇక ఐటీ అధికారులు నమోదు చేసినటువంటి కేసులో సైతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక ఈడీకి సంబంధించినటువంటి దానికి సంబంధించి తాజాగా ఈ కేసు నమోదైంది. కర్ణాటక నుంచి తెలంగాణకు ఎన్నికల సమయంలో భారీగా డబ్బులు తీసుకురావడం, ఇక్కడ డబ్బులతో ఎన్నికలను మేనేజ్ చేయడం, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి పెద్ద ఎత్తున డబ్బులు ఇక్కడ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ దగ్గర జరిగినటువంటి వాల్మీకి స్కామ్ అయితే ఉందో ఆ స్కామ్లో ఉన్నటువంటి డబ్బులను ఇక్కడ తీసుకొచ్చారనేటువంటి ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ తనకు సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్లో సైతం అనేక అవకతవకలు జరిగాయనేటువంటిది ఈడీ అధికారులు చేస్తున్నటువంటి ప్రధాన కేసుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇవైతే మనకున్నటువంటి సమాచారం. ఈడీ అధికారుల విచారణ అనంతరం పూర్తి స్థాయి దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. స్వేచ్ఛ. రైట్ భాస్కర్.